అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫల సిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం. ఆ త్రిపురికి అయినా ఎవిడెన్స్ దొరికితే నా ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది. నిన్న రాత్రి డైరీ ఇక్కడే దొరికింది. నిత్యకు సంబంధించిన ఒక చిన్న క్లూ దొరికినా తనని వదిలిపెట్టను. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. పంతులు గారు పెళ్ళి అయిపోయిందా? కాదు బాబు, గణపతి పూజ మాత్రమే అయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఓ అలాగా. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. నిన్న ఇందులోనే కదా డైరీ దొరికింది. ఏంటమ్మా అలా ఉన్నా? ఏం లేదా అండి. నిత్యకి ఐ లవ్ యూ చెప్తామని వెళ్ళాను, బట్ ఐ హేట్ యూ అని చెప్పాను. I hate you! I hate you! I hate you! I hate you! ప్రేమ వెనుక ఇన్ని మోసాలుంటాయనుకోలేదు. డబ్బు కోసం ప్రేమని అడ్డం పెట్టుకుని నా జీవితంలోకి నిత్య రావాలని చూసింది. కానీ తను డబ్బు ఆశ వల్ల అంతకు ముందు ప్రేమించాను అని నమ్మించి ఒక మనిషి చావుకి కారణమైంది నిత్య. ఇలాంటి నిత్యని ఎప్పటికీ క్షమించను. తను నాకెప్పటికీ కనపడకూడదు. నిత్య ప్రేమ విషయం దాచింది ఎందుకా? బాలాగారిని పెళ్లి చేసుకోవడానికి ఇంటికొచ్చిందన్నమాట. ఎంత కుట్ర చేసింది బాలాగారి వెనుకున్న ఆస్తి కోసమా? మళ్ళీ కుట్ర చేసి బాలాగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. బాలాగారితో నిత్య పెళ్లి జరగడానికి వీల్లేదు. మంగళసూత్రం కనిపించకపోవడం ఏంటి?
ఇక్కడుంది మనమే కదా, అలా ఎలా మాయమవుతుంది? పంతులు గారు ఏంటండి ఇది? ఎక్కడైనా జారి కింద పడిందేమో చూడండమ్మా. అంత చక్కగా పెట్టిన సూత్రాలు జారిపడే అవకాశమే లేదమ్మా. మరి ఏమైనట్టు పంతులు గారు? ఈ మధ్య పెళ్లిళ్లలో దొంగలు వచ్చి ఇలానే బంగారు ఆభరణాలు ఎత్తుకొని పోతున్నారు. అలాగే ఇది కూడా ఆ దొంగల పనే అయ్యుంటుంది. ఊళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, మొత్తం చెక్ చేద్దాం. బాబాయ్, ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. అసలు టైం తక్కువ ఉంది. మామ, కాలు లేకపోతే ఈ పెళ్లి జరగదా? నిత్య, మన ఇద్దరు పెళ్లి జరగదంట.